కేతువుకు సంబంధించినంత వరకు కూడా మనకి ఏ పనులు కావటం లేదు. అంటే కేతువు అనేవాడు ఏం చేస్తాడంటే మానసికమైన దౌర్బల్యాన్ని అంటే ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగిస్తాడు. ఈ కేతువు అనేవాడు ఏంటంటే పనుల విషయంలోనూ మానసికంగా ఇబ్బంది కలిగించడంలోనూ ఏదైనా చెడు ప్రయోగాలు తొందరగా జరగడానికి ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగిస్తుంటాడు. తర్వాత చెడు ప్రయోగాలతో పాటు మానసికంగా ఎక్కడ పడితే అక్కడికి వెళుతూ ఉంటారు. కొంతమంది మెంటల్గా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటారు. దానికి సంబంధించినంత వరకు కూడా చాలామంది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. తర్వాత గణపతి ఆరాధనకి గణపతికి కేతుకి బాగా సంబంధం ఉన్నట్టు ఇక్కడ కేతు మాల ధరించడం వల్ల మీకు దైవిక ఆధ్యాత్మిక విషయాల్లో మంచి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తాడు. ఈ కేతు అనేవాడు మైనస్లో ఉన్నప్పుడు అంటే బాగుంటే ఆటోమేటిక్గా మన దైవికానికి అనుకూలంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కానీ కేతు అనేవాడు బాగాలేకపోతే కుటుంబ స్థానం నుంచి దూరంగా వెళ్ళడం, కుటుంబ స్థానంలో ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ కుటుంబ స్థానానికి ఇబ్బందితో పాటు ఆర్థిక విషయాల్లో ఈ రోజు అనుకున్న పని జరగకపోవడం, కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. దీనివల్ల చాలా సమస్యలు ఫేస్ చేస్తుంటాం. తర్వాత మాట పడ్డాల్సి వస్తుంది. అంటే వేరే వ్యక్తి దగ్గర నుంచి మాట పడ్డానికి కూడా కేతు కారణంగా చెప్పవచ్చు. ఈ కేతు అనేవాడి బాగాలేని వారికి ఈ కేతు మాల అంటారు. ఈ కేతు మాలని చేయండి. ఇది కేతు మాల ధరించేయడం వల్ల ఏమవుతుందంటే నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తూ, అంటే కేతు బాగాలేని వారు ఎవరైతే ఉంటారో దానికి మాల ధరించడం వల్ల మంచి ఫలితాలు ఎక్కువ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. దీంతోపాటు అన్ని విషయాల్లో వృద్ధిపర విషయాల్లో అనుకూలంగా ముందుకెళ్ళడానికి ఎనర్జీని ఇవ్వడానికి, అంటే ఈ మాల ధరించడం వల్ల ఏమవుతుందంటే తొందరగా మన శరీరం మీద ఉంటే ఎనర్జీ లెవెల్స్ తొందరగా అవ్వడానికి, అంటే దీనికి సంబంధించినంత వరకు కూడా మనం స్టోన్ పెట్టుకోవచ్చు. కానీ దానికన్నా కూడా మాల వేసుకోవడం వల్ల తొందరగా అవతల వ్యక్తి యొక్క దృష్టి పడుతుంది. ప్లస్ మనలో శక్తిని, అంటే ఇవి పద్ధాగులు మన శరీరం మీద ఉండి చర్మం మీద వచ్చే చెమడ బిందువులతో కొంత లాగడానికి కూడా అవకాశం, ఎనర్జీ లెవెల్స్ సైంటిఫిక్గా చెప్పండి ఎనర్జీ లెవెల్స్ తొందరగా స్వీకరించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ కేతు మాల అనేది ఆ యొక్క భాగలేని వారు చేసుకోవడం మంచిది. కానీ దీంతోపాటు కేతువుకు అనుగ్రహానికి మంత్రోచ్చారణ ఉంటుంది. మంత్రాన్ని చదువుకుంటూ దాన్ని జపమాలతో చేసుకోగలిగితే తొందరగా రిజల్ట్ రావడానికి, కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు.